స్మాల్ ఇంపార్టెంట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి. సో మీరు ఎక్కడుంటున్నారు, మీ లొకేషన్ అనగానే మనం పలానా ఊరు పలానా ఇల్లు అని చెప్తాం, రైట్? కానీ నిజానికి మనం మన శరీరంలో ఉంటున్నాము, రైట్? మనము పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా మనం పర్మనెంట్ అడ్రస్ ఏదంటే మన బాడీ. సో మన బాడీకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి రెస్ట్ ఇస్తున్నాము, ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నాము, వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ సైడ్, ఏం తింటున్నాము, ఎంత లిక్విడ్స్ ఇస్తున్నాము, ఎంత రెస్ట్ ఇస్తున్నాము, అండ్ ఎలా జాగ్రత్తగా తీసుకుంటున్నాము. డస్ట్బిన్ లాగా ఏది పడితే అది డంప్ చేస్తున్నామా, లేకపోతే మంచి ఫ్యూయల్, మంచి రైట్ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామా? సో మనం ఎలా ఇస్తే అది అలా రియాక్ట్ అవుతుంది. మనం బ్యాడ్ ఫుడ్ ఇస్తే మనం అంతా డర్టీగా, స్కిన్ అంతా బ్లాక్గా, ట్యాన్గా, ఒబిస్గా, అండర్ వెయిట్గా, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, మెడికేషన్స్ మీద డిపెండ్ అవుట్ ఇలా ఉంటుంది. ఎప్పుడైతే రైట్ న్యూట్రిషన్, రైట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వాటర్, స్ట్రెస్ ఫ్రీ ఉంటూ, క్వాంటిటీ ఆఫ్ అడిక్వేట్ స్లీప్ తీసుకుంటూ, అండ్ టైం టు టైం మన బాడీకి ఇవ్వాల్సిందంత ఇచ్చినప్పుడు మనం బాడీ ఎక్కువ కాలం మనకి పాజిటివ్గా సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది, సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది, సెల్ఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. దాన్ని అది జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని మన జాగ్రత్తగా చూసుకోగలిగేది ఏదైనా ఉందంటే అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనాటమీ, మల్టిపుల్ థింగ్స్ చేస్తుంది. సో దాని పని అది చేసుకోవడానికి మంచి ఫ్యూయల్ ఇద్దాము. అన్నెసెసరీ ఫుడ్ని డంప్ చేయకుండా ఉండాలి అంటే కనుక. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వాలిటీ అనేది మనకి ఇంపాసిబుల్, అండ్ క్వాంటిటీ తెలియట్లేదు ఏది ఎంత తీసుకోవాలి అని. క్వాలిటీ క్వాంటిటీ తెలియాలి అంటే కనుక క్యాలరీస్ తెలియాలి. క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలి పర్సన్కి అనేది మీకు గైడ్ చేయడానికి ఒక పర్సనల్ వెల్నెస్ కోచ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ రైట్ న్యూట్రిషన్ అండ్ రైట్ గైడెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ DM me, ping me, follow for further nutrition information. Stay healthy, be fit forever, take care of your own body, take care of yourself. Thank you everyone. Bye-bye.